మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని యువతకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ అంటూ సడన్ గా కొత్త రాగం ఎత్తుకున్నారు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. హిందూ ధర్మం కోసం కొన్ని శక్తులు అంతర్గత కలహాలను సృష్టించాలి, లబ్ధి పొందాలని చూస్తున్నాయని, వాటి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. హిందూ ధర్మస్థాపనకు రెడ్డి సామాజిక యువత ఎంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ, ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలందరికీ కూడా నేనున్నాను అంటూ బాధ్యతలు స్వీకరించి వారి బాగోగులు చూసుకునేదానికి ముందుకొచ్చినటువంటి వాళ్లే రెడ్లుగా పరిగణించబడ్డారన్నటువంటిది చరిత్ర చెప్తా ఉంది. తిరుపతిలో జరిగిన భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ 9వ వార్షికోత్సవం రెడ్డి అనుబంధ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. హిందూ ధర్మాన్ని కాపు కాద్దాం, కలిసి రండి, మత మార్పిడులను అడ్డుకుందామని రెడ్డి అనుబంధ మహోత్సవంలో విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. సమాజాన్ని ద్వేషించే జాతి మనది కాదు, ప్రేమించే జాతి అన్నారు. మన భారత సంస్కృతి మీద గత శతాబ్దాలుగా దాడులు జరుగుతున్నాయన్నారు.